హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్లో ఉన్నానండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకి అక్షిత గోల్డెన్ బ్రీజ్ ఫేజ్ 1. సో డిఫరెంట్ గోల్డెన్ బ్రీజెస్ ఉన్నాయి. ఇది మాత్రం ఫేజ్ 1 ప్రాజెక్ట్ అండి. ఇది మనకి 40 ఎకేర్లో చేసిన ప్రాజెక్ట్. మనకి ఫేజ్ 1 లాగా చేశారు, ఎక్స్టెన్షన్ లాగా చేశారు. రెండు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్ ప్రాజెక్ట్సే, అక్షిత వాళ్ళ ప్రాజెక్ట్స్ ఇవి. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మనకి 1 కిలోమీటర్ రేడియస్లో మహేశ్వరం టౌన్ ఉంటుంది. ఓకే, సో మనకి ఎక్కడైతే కనబడుతుందో నేను ఇప్పుడు జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను, అది మనకి మహేశ్వరం టౌన్. ఈ ప్రాజెక్ట్ నుంచి హార్డ్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ నుంచి మనము ఆర్చ్ నుంచి రైట్ తీసుకొని ఒక 500 మీటర్స్ ముందుకు వెళ్తే మనము మాస్టర్ ప్లాన్ 150 ఫీట్ రోడ్ చేరుకుంటాము. అక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకొని వెళ్తే మనము ఇంకొక 500 మీటర్స్ వెళ్తే మహేశ్వరం టౌన్ వెళ్తాము. ఇది బ్యూటిఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్ అండి. మీరు ఈ ప్రాజెక్ట్లో స్పెషాలిటీ చూస్తే ఇల్లులు కడుతున్నారు. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఇల్లు కడుతున్నారు. ఓకే, మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఎస్టాబ్లిష్డ్ హౌస్ అండి, అక్కడ స్టేయింగ్ ఉంది ఆ ఇంట్లో. ఓకే, మళ్ళీ మనకి రైట్ సైడ్ చూస్తే కొంచెం జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను, అక్కడ ఒక ఇల్లు కడుతున్నారు. ఇంకొంచెం ముందు ఇదే లేఅవుట్లో ఇంకొక ఇల్లు ఎస్టాబ్లిష్ హౌస్ ఉంది. మళ్ళీ మనకి ఇంకొంచెం ముందుకి ఒక వీకెండ్ హౌస్ ఉంది. అంటే కంప్లీట్ 5 హౌసెస్ అవుతున్నాయి ఈ ఇంట్లో. ఓకే, ఎండ్ యూస్కి చాలా బాగుంటుందండి ఈ ప్రాజెక్ట్. ఎందుకు అంటే షార్ట్ టర్మ్లో మనకి ఇల్లు కట్టుకొని ఉందాము అన్న వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ సూటెడ్ ప్రాజెక్ట్ ఇది. మళ్ళీ హెచ్ఎండిఏ అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, ఫైనల్ అప్రూవల్ ఉంది, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు లెఫ్ట్కి ఒక ప్రాజెక్ట్ ఏదైతే చూస్తున్నారో అది విల్లా ప్రాజెక్ట్. 160 to 180 స్క్వేర్ యార్డ్స్లోనే మనకి 1.5 crore అయితే మినిమము సేల్ జరుగుతుంది ఆ ప్రాజెక్ట్లో. ఓకే, సో ఇలా ల్యాండ్ తీసుకొని కట్టుకుంటే మాత్రం మనకి ఖచ్చితంగా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ఇల్లు కట్టుకోవచ్చు అనేది నా ఉద్దేశం. ఓకే, సో ఈ ప్రాజెక్ట్లో మనము మీకు చెప్పాను కదా ఫేజ్ 1 ఉంది, ఎక్స్టెన్షన్ ఉంది అని. సో ఈ ప్రాజెక్ట్ మనకి ఎక్స్టెన్షన్ గేట్ నుంచి చాలా యాక్సెసిబుల్ ఉంటుంది, ఫేజ్ 1 గేట్ నుంచి కూడా మనం రావచ్చు. ఓకే, సో మీరు ఈ రోడ్ ఏదైతే చూస్తున్నారో రోడ్కి మీరు స్ట్రేట్ వెళ్తే అక్కడ ఒక గేట్ కనిపిస్తుంది చూడండి, అది ఎక్స్టెన్షన్ గేట్ అది. ఓకే, ఆ ఎక్స్టెన్షన్ గేట్ నుంచి మనం లోపల వచ్చాక లాస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ తీసుకున్నాక మనము లెఫ్ట్ సైడ్ చూస్తున్నదేమో కార్నర్ ప్లాట్. ఈ కార్నర్ ప్లాట్ వదిలేసి దాని పక్క ప్లాట్ మనకి సేల్కి వచ్చింది. ఓకే, ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. ఇది మనకి బ్యాంక్ లోన్ ఆప్షన్ కూడా ఉంది ఈ ప్లాట్లో. ఓకే, సో ఇది మనకి ప్లాట్ అవైలబుల్. సో ఈ ప్లాట్ మనకి డైమెన్షన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి రోడ్ విడ్త్ వచ్చేసి మనకి 47 feet 7 inches ఉంది. మనకి లెంత్ వచ్చేసి లోపలికి లెంత్ వచ్చేసి 50 ఉంది. అంటే 47 × 7 × 50. దీని సైజ్ కంప్లీట్ వచ్చేసి 254 స్క్వేర్ యార్డ్స్. ఓకే, సో ఇంతకుముందు మనకి ఎక్స్టెన్షన్ గేట్ చూపించాను కదా, మనము ఈ రోడ్ నుంచి మనం ముందుకెళ్ళి అక్కడ ఇల్లు ఏదైతే కడుతున్నారో ఆ రన్నింగ్ రోడ్ పట్టుకొని వెళ్తే మనకి మెయిన్ ఆర్చ్ వస్తుంది. అది ఫేజ్ 1 ఆర్చ్, ఇంతకుముందు చూపించింది ఎక్స్టెన్షన్ ఆర్చ్. ఇది డిస్కస్డ్, ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ అండి. దీనికి బ్యాంక్ లోన్ ఆప్షన్ కూడా ఉంది, ఓనర్ బ్యాంక్ లోన్ కూడా ఓకే ఉన్నాడు. సో మనకి ప్రైస్ వచ్చేసి 26,000 కోట్ చేస్తున్నారండి. ఇది స్లైట్లీ నెగోషియబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నా ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. నా పేరు మహేందర్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9390995213. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.